గురుగారు తదుపరి మకర రాశి. మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి నూతన వ్యక్తులతో గతంలో ఎవరైతే నూతన వ్యక్తులతో పరిచయం అవుతారో అటువంటి వారితో కొంత విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఈ వారంలో గోచరిస్తుంది. గతంలో ఎవరికైతే వీరికి కొత్త వ్యక్తులు పరిచయం అయ్యి వీరు వెనువెంట ఉన్నారో ఈ వారంలో వారికి వీరికి మధ్య కొంత వైరములు ఏర్పడి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. పరిమితులకి లోబడి ఉండటం మంచిది. పట్టుదలకపోవటం తగదు. పట్టు విడుపు ఉండాలి. అలానే ధనము మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతాన మూలకంగా మంచి శుభవార్తలు వింటారు. అలానే కొంత మానసిక చింతన కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక నిత్యము చేసేటటువంటి దైవారాధన, రోజు దైవారాధన చేసేటవారు కూడా ఈ వారంలో భక్తి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. భగవన్నామస్మరణ చేయలేకపోవటం, ఏదో పిచ్చి ఆలోచనలు కలగటం ఇలాంటివి ఉంటుంది. వీరు ఈ వారంలో గణపతి ప్రార్థన చేయటం కానీ, గణపతి అష్టోత్తరం చదవటం కానీ, గణపతి దేవాలయాన్ని సందర్శించటం రోజు ఈ వారం రోజులు చేయటం అనేది వీరికి మంచిది. ఇతర విఘ్నాలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి. కుటుంబంలో మనస్పర్ధలు లేకుండా ఉంటాయి. గణపతి దేవాలయాన్ని సందర్శించి చేయటం ఇంకా ఉత్తమం.